హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మనకి వినాయక చవితి వస్తుంది. అలానే వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి బియ్యం నూక ఉండ్రాలను అయితే సింపుల్గా టేస్టీగా ఎట్లా చేయాలో అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ఇవి మనకి ఈ ఉండ్రాలు అనేది నార్మల్గా అయినా చేసుకుని తినేటప్పుడు మనకి నిలువ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పచ్చడి కానీ లేదంటే కర్డ్ వేసుకుని తిన్నా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. నేనైతే సింపుల్గా ఎట్లా చేయాలో చూసేద్దాము. దానికన్నా ముందుగా అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక కప్ వరకు బియ్యం రవ్వ తీసుకున్నానండి. బియ్యం రవ్వ అంటే ఏమీ లేదండి, బియ్యం నానబెట్టి కొంచెం అవి ఆరిన తర్వాత అయితే మిక్సీలో వేసుకుంటే మనకి ఈ విధంగా బియ్యం నూక అనేది రెడీ అవుతుందన్నమాట. నేనైతే ఒక కప్పు తీసుకొని ఆయిల్ గీ ఏమీ యాడ్ చేయకుండా అయితే ఇక్కడ నేను వేయించుకుంటున్నానండి. రవ్వ అనేది కొంచెం ఇలా వేయించుకుంటే మనకి ఉండ్రాలు అనేవి టేస్టీగా బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుని, ఈ గీ ప్లేస్లో మనం కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కుకింగ్ ఆయిల్ కన్నా ఇలా గీ వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొంచెం గీ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని, అట్లనే ఇక్కడ నేను ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాను కదా, కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని అట్లనే 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకుంటే మనకి తినేటప్పుడు మనకి పంటి తగులుతూ చాలా టేస్టీగా బాగుంటుంది పచ్చిశనగపప్పు అనేది. అట్లనే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది మరుగుతూ ఉంటుందండి. మరుగుతూ ఉండేటప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వాటర్ అనేది కూడా మరుగుతూ ఉంది. ఒకసారి టేస్ట్ అదంతా కూడా ఒకసారి చెక్ చేసుకుని మనకి శనగపప్పు కూడా మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా శనగపప్పు అనేది కుక్ అయిందండి. నాకు టేస్ట్ కూడా సాల్ట్ ఇదంతా కూడా సరిపోయిందనమాట. ఇక్కడ నేనైతే ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. రవ్వ వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మనం కలుపుకుంటూ వేసుకోవాలండి. స్టవ్ హైలో పెట్టేసుకుని కలుపుకోకుండా వేసుకుంటే కనుక మనకు ఉండలుగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను అంతా చూస్తున్నారు కదా, ఇక్కడ నేను సిమ్లో పెట్టుకుని అట్లా కుక్ చేసుకున్నాను. మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు కొంచెం చల్లారిందండి. చల్లారిన తర్వాత అయితే నేను చేతికి గీ అప్లై చేసుకుని అయితే ఇలాగ ఉండ్రాలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసేసుకుంటున్నాను. ఇక్కడ గీ అప్లై చేసుకుని చేతికి ఇలా ఉండ్రాలు చేసుకుంటే మనకి తినేటప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్లో, నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా సింపుల్గా ట్రై చేసి వినాయకుడికైతే నైవేద్యంగా సమర్పించండి. ఓకే అండి, ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.